నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. మహారాష్ట్ర ఎన్నికల్లో డిఫరెంట్ రిజల్ట్ కనబడుతుంది మనకి. పొద్దున్నుంచి కూడా కాంగ్రెస్కి బీజేపీ కూటమిలకు డి అంటే డి అనే సందర్భం నుంచి మొత్తం బీజేపీ మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజకీయ వ్యూహకర్త, చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పనిచేసినటువంటి అజయ్ మారుతిరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు వినూత్నంగా తీర్పిచ్చినట్టు కనబడ్డారు. ఎందుకంటే డి అంటే డి నుంచి బీజేపీ ఏకపక్షం గెలిచినట్టు అనిపిస్తుంది. మనం చూస్తే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లను సాధించింది, లోక్సభ స్థానాలని. కానీ 6 నెలలలోపు వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో ఎందుకు ఇండియా కూటమి వెనుకబడింది? ఎప్పుడైనా కూడా అండి, లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు తర్వాత స్థానికంగా జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఏముంటాయంటే, మెజారిటీగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పనితీరు పైన చాలా వరకు ఆ అంశం పైన ఎక్కువ వరకు ఎలక్షన్ జరుగుతుంది. సెకండ్, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, వాటిపైన రూలింగ్ గవర్నమెంట్ ఎట్లా వ్యవహరించింది దానిపై ఎలక్షన్ జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికలు నిజంగా చెప్తే ఇదే కూటమి మహావికాస్ అగాడి అంటే మహా అభివృద్ధి కూటమి. ఓకే, మహాయుతి అంటే మనం ఇక్కడ అనుకుంటాం తెలుగు రాష్ట్రాల్లో మహాకూటమి అన్నమాట. మహాకూటమి. సో ఈ ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికలు ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎన్సిపి శరద్ పవార్, తర్వాత వచ్చేసేసి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన. గమ్మత్తైన విషయం ఏంటంటే, శివసేన 2గా చీలిపోయింది, మీకు తెలుసు. ఎన్సిపి 2గా చీలిపోయింది. అవును. సో ఆ చీలిపోయిన వర్గంలో ఇండియా కూటమిలో భాగస్వామైనటువంటి శరద్ పవార్ ఎన్సిపి పార్టీ, తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 48 పార్లమెంట్ సీట్లలో దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 31 సీట్లు గెలిచిందండి. ఓకే, అది ఎవరు అనుకోలేదు, ఊహించలేదు. సరే, ఆ సక్సెస్ కాంబినేషన్ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. 6 నెలలే కదా ఎలక్షన్ దాదాపుగా జరిగి కాబట్టి అని చెప్పేసి నేను అనుకుంటాను మిస్కాలిక్యులేషన్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నికల్లోకి వెళ్ళడం, దానికి భిన్నంగా ఈ ఫలితాలు ఉన్నాయి. ఫలితాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయంటే, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి టోటల్ ఎలక్షన్ కంప్లీట్ నెరేటివ్ అంతా కూడా మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి ఒకే ఒక్క అంశమే ఎక్కువ వరకు ప్రభావితం చూపెట్టిందండి. ఓకే, మహారాష్ట్రలో, ఎంటైర్ ఇండియాలో ఎక్కడైతే దళిత్ కమ్యూనిటీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ ప్రిడామినెంట్ అంటే అధిక శాతంలో ఉన్నారో అక్కడ ఎక్కువ వరకు ఏమైంది అంటే, ఈ రాజ్యాంగాన్ని మారుస్తారంట, సో దళితుల యొక్క హక్కులని హరిస్తారు అనేటువంటి అంశం పైన పాన్ ఇండియా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా ఒక సర్వే ప్రకారం 20-22% ప్రభావితం చేసింది. 20-22% అంటే చిన్న విషయం కాదు, రైట్? సో ఆ అంశం పట్ల మేజర్గా మహారాష్ట్రలో కూడా దళిత్ చైతన్యం ఎక్కువ ఉంది కాబట్టి, ముస్లిం కమ్యూనిటీ కూడా భారీ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అక్కడ రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైపోయింది అంటే, స్టేట్ సంబంధించిన అంశాలు పక్కన పెట్టి ఎంతసేపు ఏమన్నారంటే, ఉద్ధవ్ ఠాక్రే గారు, ఎవరు శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ ఎవరైతే ఉన్నారో మన శివసేన యూబీటీ చీఫ్ అని, ఆయన ప్రతిసారి ఏం చెప్తూ పోయాడంటే, కరప్టెడ్ గవర్నమెంట్, ఏది మహాయుతి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కరప్టెడ్ గవర్నమెంట్. సో వాళ్ళకి నైతిక సిద్ధాంతం లేదు, నైతిక విలువ లేదు. ఎందుకు నైతిక విలువ లేదన్నాడు? ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే ఏదైతే శివసేన పార్టీని హిందూ రాజ్యంగా, హిందువుల హక్కుల కోసం అని చెప్పేసి మరాఠ్వాడ అంటే మరాఠీలకి, స్థానిక మరాఠీలకి కూడా న్యాయం జరగాలనేటువంటి ఎజెండాతో ఏదైతే శివసేన స్థాపించాడో, ఆయన జీవితకాలం మొత్తం కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారండి. ఆ విషయం ఏంటంటే, ఒక రిపోర్టర్ అడిగాడు, ఒక నేషనల్ రిపోర్టర్, ఓకే, మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా కాంగ్రెస్తో మీరు జతకట్టే అవకాశం ఉందా అంటే, తను క్లియర్గా చెప్పాడు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్తో నేను జతకట్టే సమస్య లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఓకే, మారిన రాజకీయ పరిస్థితుల లోపట జరిగింది ఏంటంటే, మీకు ఒకసారి హిస్టరీ చూడాలండి, అంటే కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకు హిస్టరీ చూడాలంటే, ఎప్పుడైనా కూడా మహారాష్ట్రలో మేజర్లీ శివసేన అంటే అవిభజిత శివసేన అంటే అప్పుడు శివసేన యునైటెడ్గా ఉన్న శివసేన, తర్వాత బీజేపీ ఒక పొత్తుగా పోటీ చేసేవాళ్ళు. న్యాచురల్లీ ఎక్కువ సీట్లు శివసేన గెలిచేది. బీజేపీతో కంపేర్ చేస్తే శివసేన ఎక్కువ సీట్లు గెలిచేది. కాబట్టి సహజంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి శివసేన అయ్యేవారు. 2014 సీన్ రివర్స్ అయింది. వీళ్ళ కూటమి వర్కౌట్ అయింది, మెజార్టీ సీట్లు వచ్చాయి శివసేన బీజేపీకి.
కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీ ఏమన్నదంటే, సరే అప్పుడంటే మీకు శివసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి సో సహజంగానే మీకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇచ్చాము, మేము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి 2014లో ముచ్చట చెప్తున్నాను. సో మాకు ఇప్పుడు బీజేపీ నుంచి అవకాశం ఇవ్వాలంటే దానికి ససమీర ఒప్పుకోలేదు. ఓకే, ఒప్పుకోనందుకు ఏమైపోయింది అంటే మళ్ళీ మధ్యలో ఢిల్లీ పెద్దలందరూ కూర్చొని సయోధ్య కుదిర్చిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. సో అట్లా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత సహజంగానే కోరిక ఉంటది కదా, మళ్ళీ ఆశ ఉంటుంది కదా. సో అదేమైపోయింది, మన కమ్ బ్యాక్ టు 2019 ఎలక్షన్స్. 2019 ఎలక్షన్స్లో ఏమైంది, మళ్ళీ కూటమి మళ్ళీ వర్కౌట్ అయింది. మళ్ళీ బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఏది ఎన్డీఏ కూటమిలో, ఆ ఎన్డీఏ కూటమిలో ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి సహజంగానే మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం అనేసరికి ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశాడు, ప్లేట్ ఫిరాయించి అంటే హిందూ కట్టర్ వ్యతిరేకిగా భావించే ఎవరు బాలాసాహెబ్ ఠాక్రే, హిందూ కట్టర్ వ్యతిరేకిగా భావించేటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే జతకట్టడంతో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా విభేదించి పార్టీని చీల్చి బీజేపీ సపోర్ట్తో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో అప్పుడు రెండు అంశాలు తెర మీదకి వచ్చాయి. ప్రజలు ఒక కన్ఫ్యూజన్, ఓకే అసలు ఎవడు పార్టీకి ద్రోహం చేశాడు, శివసేన పార్టీకి? బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాలని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీతో జత కట్టినటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ సిద్ధాంతపరంగా నైతిక విలువలు కలిగి ఉందా? బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాన్ని విలువలని కాపాడడానికే నేను తిరుగుబాటు చేశానని చెప్పినటువంటి ఏక్నాథ్ షిండేకి ప్రజలు సమర్థిస్తున్నారా? ఈ కన్ఫ్యూజన్ ఉండే ఈ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం ఎజెండా అంతా, నెరేటివ్ అంతా దాని మీద బిల్డప్ అయింది. ఓకే, అసలు ఎవరు నేను అసలైన వారసుని, నువ్వు మోసం చేసావంటే నువ్వు మోసం చేసావని. ఇదొక పక్క ఉంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, శరద్ పవార్ చాలా పెద్ద స్టాల్వాట్. ఆయన 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. మహారాష్ట్రలో ఇంత లేదన్నా కూడా చాలా ప్రాబల్యమైనటువంటి నేత. ఎన్సీపీలో కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఓకే, ఆయన మేనలుడు అజిత్ పవార్ అని. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఎంత కీలకంగా ఉంటాడో, అజిత్ పవార్ అనేటువంటి అతని మేనలుడు అంత కీలకంగా ఉండేటువంటి వ్యక్తి ఆయనతో తిరుగుబాటు చేసి ఎన్సీపీని గెలిచాడు. ఓకే, అంటే ఆయనకి ఎందుకు సార్ కోపం వచ్చింది? తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన రాజకీయ వారసుడుగా తానే ఉంటారు అనుకున్నాడు అజిత్ పవార్. కానీ తన కూతురు సుప్రియా సూలే అని ఆమెను ముందుకు తీసుకురావడము, నా రాజకీయ వారసురాలుగా సుప్రియా సూలే అని చెప్పేసి సింటి ఇవ్వడము, ఆమెకి బారామతి సీట్ నుంచి అంటే శరద్ పవార్ గారు రెగ్యులర్ గా గెలిచేటువంటి పార్లమెంట్ సీట్ నుంచే సుప్రియా సూలేను నిలబెట్టడము. సో ఈ రకంగా పార్టీలో ఆమెను పెద్దపీట వేయడం, ఇదంతా గమనించి స్పెక్యులేషన్, మనం ఎట్లయితే తెలంగాణ లోపల టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావా కేటీఆర్ అంటే కేటీఆర్ హరీష్ రావు మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంది అన్నట్టుగా, సరే అది స్పెక్యులేషన్ అని అనుకుందాం. ఇప్పుడు సేమ్ అదే చర్చ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక నాకు ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేదనేటువంటి బహుశా ఆ ఆందోళనతో కావచ్చు మొత్తం మీద పార్టీని గెలిచాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ శరద్ పవార్ గారు ఎన్సీపీ ఫౌండర్, రైట్? చీలిపోయిన తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు వచ్చారు. ఓకే, మెజార్టీ పార్టీకి ఆడారు, అజిత్ పవార్ వైపు వచ్చేసారు. శివసేనలో కూడా అదే జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నుంచి మెజార్టీ ఎమ్మెల్యేస్, మెజార్టీ కార్యకర్తలందరూ కూడా ఏక్నాథ్ షిండే వైపు వచ్చారు. మరి పార్టీ సింబల్ ఉంటుంది కదా, ఆ పార్టీ సింబల్, పార్టీ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఎవరికి చెందాలనే దాని మీద సుప్రీంకోర్టులో వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది అంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందుతుంది పార్టీ సింబల్ అని చెప్పడంతో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా అక్కడ ఓడిపోయినట్టు. ఎవరు అక్కడ? ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కానీ లేదా ఉద్ధవ్ ఠాక్రే కానీ. అవును సార్. సో ఈ గత 6 నెలల నుంచి జరుగుతున్న నెరేటివ్ ఏంది అంటే, మహారాష్ట్రలో మీరు ఇందాక అన్నట్టుగా చాలా ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఎట్లా జరిగింది అంటే, సుమారుగా రెండు సంవత్సరాల పైబడి కాలం నుంచి నాది అసలైన శివసేన పార్టీ, నాది అసలైన ఎన్సీపీ పార్టీ, బీజేపీ శివసేనని చీల్చింది, బీజేపీ ఎన్సీపీని చీల్చింది అనే ఈ వార్తో స్టార్ట్ అయ్యి ఎన్నికల తరుణం వచ్చేసరికి అదే అంశంగా
ఉద్భవించిన తరుణం లోపల ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు. బహుశా నేను టీవీ చూసేటప్పటికే సుమారు 224 సీట్లలో లీడ్లో ఉంది. తర్వాత గెలిచిన స్థానాలు కలుపుకోండి 54 నుంచి 55 స్థానాల్లో మన మహావికాస్ అఘాడి. అంటే క్రిస్టల్ క్లియర్గా ప్రజలు ఏం చెప్తున్నారు మహారాష్ట్ర ఓటర్లు అంటే, అయ్యా శరద్ పవార్ గారు మీరు అసలైన ఎన్సీపీ కాదు, మీరు ఉద్ధవ్ ఠాక్రే గారు మీరు అసలైన శివసేన పార్టీ కాదు అని క్లియర్గా తీర్పిచ్చారు ప్రజలు. ఓకే, కానీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మెయిన్గా అందరికీ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మహాయుతి కూటమి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు. కానీ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నస్ పేరు తెరపైకి వస్తుంది. మోదీ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టి దారికి తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టినాడు. సో అలాంటి మోదీ ఈసారి మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్కి ఛాన్స్ ఇస్తారా? ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఏక్నాథ్ షిండే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆయన రీసెంట్ కామెంట్స్ చూస్తే తాజాగా ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి ముఖ్యమంత్రి పీఠం దక్కాలని ఏం లేదు అని కామెంట్స్ చేసినాడు. ఈసారి మళ్ళీ ఆయన ఒకవేళ సీఎం పదవి ఇవ్వకపోతే తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందా ఏక్నాథ్ షిండే? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకసారి ఒక పదవి అధిరోహించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పీఠం కానీ ప్రధానమంత్రి పీఠం కానీ అంత ఈజీగా ఎవరు వదులుకోరండి. అంటే ఆ పోస్ట్కి ఆ పీఠానికి ఉన్న పలుకుబడి కానివ్వండి, పవర్ కానివ్వండి, రైట్? మీరు ఇందాక అన్నారు కదా, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు, శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు అంటారు కదా. ఒక ఎన్నికల్లో కత్తులు పట్టుకొని పొడుచుకుంటామన్న రేంజ్లో మాట్లాడి పోట్లాడుకున్న వాళ్ళు మళ్ళీ సీన్ కట్ చేస్తే మా ఇంత మంచి మిత్రులు ఎవరు లేరు అనేటువంటి టైప్లో జరిగిన ఉదంతాలు చాలా చూసాం మనం. అయితే ఒకటి మాత్రం అంటే లాజికల్గా మనం ఆలోచిస్తే బీజేపీ పార్టీకి కూటమిలో మెజార్టీ స్థానాలు గెలిచారు కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అమిత్ షా లాంటి ఒక స్ట్రాటజిస్ట్ ఆధ్వర్యం లోపల అప్రకటిత స్ట్రాటజిస్టు. సో అంటే అప్రకటిత స్ట్రాటజిస్ట్ ఎందుకు అంటున్నానంటే, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేవారు ప్రొఫెషన్తో వస్తున్నారు, కానీ అమిత్ షా కూడా వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు. సో ఆయన కూడా ఒక రకమైన స్ట్రాటజిస్టే కాబట్టి సహజంగానే ఇంత భారీ గెలుపు తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలని న్యాచురల్గా బీజేపీ కోరుకుంటుంది. సో ఏక్నాథ్ షిండే ఒక అంశం తెర మీద తీసుకురావచ్చు. అంటే నా ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు ఓటేశారని ఒక ఆవర్షన్ కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటప్పుడు ఏదైనా జరగవచ్చు అంటే ఏక్నాథ్ షిండే వీరు చెప్పినటువంటి వాదనను ఏకీభవించి దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రికి సహకరించే అవకాశం ఉంది, లేదా తను కూటమి నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అంటే కొత్త మిత్రులని కొత్త శత్రువులను కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకే, సో మళ్ళీ అసలైన శివసేన ఏక్నాథ్ షిండే శివసేన కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంటుందా సార్? ఒకవేళ కలిస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? రాజకీయాలు ఏదైనా సాధ్యం, కానీ బట్ నంబర్స్ మనం చూసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్ గేమ్ అంటారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం టోటల్ మహావికాస్ అఘాడి కూటమి మొత్తం కలిపి 55-56 సీట్లు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్కు 15 నుంచి 20 సీట్లు ఏమొచ్చి ఉంటాయి. అంటే ఇంకా ఫైనల్ రిజల్ట్ రావాలి కాబట్టి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, ఇప్పుడు మనకి 288 అసెంబ్లీ సీట్లలో 145 మెజార్టీ రావాలా. అక్కడ 15-20 సీట్లు కాంగ్రెస్తో కలిపితే ఇక్కడ ఒక 30-40 చూడాలి. అంటే శివసేన ఎంతవరకు వచ్చింది అనేది మేబీ 60-70 వచ్చి ఉంటుంది. 130 వరకు ఇప్పటి వరకు ఓన్లీ బీజేపీ మహాయుతిలోని బీజేపీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అవును, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 80-85 సీట్స్ ఉంటుంది. 80-85 + 30 అయినా 115-120 కంటే ఎక్కువ కాదు కదా, అదైతే ఛాన్స్ లేదు. ఓకే, మ్యాజిక్ ఫిగర్ మనకి 144 అనుకుంటా కదా, 144-145 మ్యాజిక్ ఫిగర్, రైట్? సో ఆ ఛాన్స్ లేదు. అంటే ప్రయత్నం చేయొచ్చు, బట్ నేను అనుకున్నది ఏంటంటే డిప్యూటీ సీఎం పోస్ట్కో తర్వాత లేదా కీలకమైన పోస్టులకి బార్గెన్ చేసి అక్కడే ఆగే ఛాన్స్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే పాసిబిలిటీ లేదు.